కనుక అంటున్నాడు ఇక్కడ, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు చొప్పున ప్రతీకారం చేటు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడును. మన హృదయాలను ఈరోజు ఈ క్షణం, నేను అది చెప్తున్నాను, ఈ క్షణం మనల్ని పరిశీలించగలిగితే ఫలితం ఎలా ఉంటుంది అంటే, ఈ క్షణమే తన కుమారుడైన రెప్పపాటులో వచ్చేసాడు. రెప్పపాటులో ఆయన వచ్చేస్తాడని తెలుసు మనకి. ఈ పంచభూతములు మిక్కిటమైన వేంద్రములతో లయమైపోతాయని తెలుసు. ఎవ్వరికి తెలియదు తన కుమారుడు ఎప్పుడు రావాలో తండ్రికి తెలుసు. అప్పటికే అదే క్షణం ఈ క్షణం అయితే మన ఫలితం ఎలా ఉంటుంది? పాతాళ లోకానికి అగ్నిగుండానికి వెళ్ళేలా ఉన్నామా? నెమ్మది కలిగే చోటికి వెళ్ళగలిగేలా ఉన్నామా మన జీవితాలు? చాలా క్షుణ్ణంగా బైబిల్ని పరిశీలించాలండి.